ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచరస్ థ్రిల్లర్ వారణాసిలో నటిస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ పాన్ ఇండియాను దాటి గ్లోబల్ స్థాయి ఇమేజ్ను సొంతం చేసుకుంటాడు. దీంతో మహేష్ తదుపరి ఏ దర్శకుడితో సినిమా చేసినా అంతకు మించే ఉండాలి తప్ప తగ్గడానికి వీల్లేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ముగ్గురిలో ఒకరు ఫైనల్ అవుతారా? మహేష్ నిర్ణయం బాక్స్ ఆఫీస్ సమీకరణాలను మార్చగలదు. భారతీయ సినిమా కన్నెత్తని సరికొత్త మార్కెట్పై దృష్టి. మరో డైరెక్టర్ ఎవరైనా రంగంలోకి దిగుతారా అన్నదే సస్పెన్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచరస్ థ్రిల్లర్ వారణాసిలో నటిస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ పాన్ ఇండియాను దాటి గ్లోబల్ స్థాయి ఇమేజ్ను సొంతం చేసుకుంటాడు. దాంతో మహేష్ తదుపరి ఏ దర్శకుడితో సినిమా చేసినా అంతకు మించే ఉండాలి తప్ప తగ్గడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో మహేష్ చేసే ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ. సందీప్ మేకింగ్ స్టైల్, హీరోలను ప్రజెంట్ చేసే తీరు మహేష్కు ఎంతో బాగా నచ్చుతుంది. కానీ ఆయన చిత్రాల్లో ఉండే తీవ్రత, వివాదాస్పద పాత్రల విషయంలో మహేష్ కొంత జాగ్రత్తగా ఉంటారు. గతంలో వీరిద్దరి మధ్య చర్చలు జరిగినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ సందీప్ వంగ మహేష్ ఇమేజ్కు తగ్గట్టుగా పవర్ఫుల్ అండ్ క్లాస్ కథను సిద్ధం చేస్తే తప్ప ఈ కాంబినేషన్ పట్టాలెక్కడం అంత సులభం కాదు. అలాగే ఉప్పెనతో సంచలనం క్రియేట్ చేసిన బుచ్చిబాబు పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సన్న రామ్ చరణ్తో పెద్ది తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బుచ్చిబాబు వద్ద అద్భుతమైన పీరియాడిక్ కథ ఉందని, అది మహేష్కు బాగా నచ్చుతుందని సమాచారం. బుచ్చిబాబు మేకింగ్లో ఉండే సహజత్వం మహేష్కు ఒక కొత్త డైమెన్షన్ను ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఒక రిఫ్రెషింగ్ కథతో రావాలనుకుంటే బుచ్చిబాబు సరైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు బాలీవుడ్ దర్శకుడు ఆదిత్యధర్ పేరు కూడా రేసులో వినిపిస్తుండడం విశేషం. ఉరి, ది సర్జికల్ స్ట్రైక్, దురంధర్ చిత్రాలతో సత్తా చాటిన ఆదిత్యధర్ మహేష్తో ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ను ప్లాన్ చేస్తున్నట్టు టాక్. వారణాసి తర్వాత మహేష్కు పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది కాబట్టి బాలీవుడ్ దర్శకుడితో సినిమా చేయడం మార్కెట్ పరంగా కలిసొచ్చే అంశం. ఆదిత్యధర్ టేకింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండడం మహేష్ను ఆకర్షిస్తున్నట్టు సమాచారం. అయితే మహేష్ అయితే కంఫర్ట్ జోన్ని అంత ఈజీగా దాటి బయటికి రారు. కథలో బలాన్ని చూస్తారు. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన తర్వాత ఆ ఇంపాక్ట్ తగ్గకుండా ఉండాలంటే ఎంపిక చేసుకోబోయే దర్శకుడు మేకింగ్ పరంగా రాజీ పడకూడదు. పైన పేర్కొన్న ముగ్గురిలో ఒకరు ఫైనల్ అవుతారా, లేక మరో డైరెక్టర్ ఎవరైనా రంగంలోకి దిగుతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మహేష్ నిర్ణయం మాత్రం బాక్స్ ఆఫీస్ సమీకరణాలను పూర్తిగా మార్చగలదు, అందులో ఎలాంటి డౌటు లేదు. ఇకపోతే తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ వారణాసితో ప్రపంచ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. బాహుబలి, RRR చిత్రాలతో ఇప్పటికే జపాన్, ఉత్తర అమెరికా మార్కెట్లను కొల్లగొట్టిన జక్కన్న ఇప్పుడు గతంలో ఏ భారతీయ సినిమా కన్నెత్తని సరికొత్త మార్కెట్ పైన దృష్టి సారించారు. ముఖ్యంగా దక్షిణ అమెరికా, లాటిన్ అమెరికా దేశాలను లక్ష్యంగా చేసుకొని వారణాసి బృందం భారీ వ్యూహాలను సిద్ధం చేసింది. మెక్సికోలో ఇటీవలే జరిగిన ప్రెస్టీజియస్ CCXP ఈవెంట్ ఈ గ్లోబల్ ప్రమోషన్లకు వేదికైంది. ఏప్రిల్ 24న జరిగిన ఈ వేడుకలో వారణాసి టు ది వరల్డ్ పేరుతో ఒక ప్రత్యేక ప్యానెల్ను నిర్వహించారు. రాజమౌళి స్వయంగా ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించడమే కాకుండా సినిమాకు సంబంధించిన మునుపెన్నడూ చూడని తెర వెనుక దృశ్యాలను అక్కడ ప్రదర్శించారు. స్పానిష్ మాట్లాడే దేశాల్లో తెలుగు సినిమా పైన ఈ స్థాయి అంచనాలు పెరగడం ఇదే ఫస్ట్ టైం. మెక్సికో తర్వాత బ్రెజిల్తో పాటు ఇతర లాటిన్ అమెరికా దేశాల్లో కూడా ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తోంది. హాలీవుడ్ చిత్రాల తరహాలో వారణాసి మేకర్స్ గ్లోబల్ బ్రాండ్ ఇంటిగ్రేషన్ కోసం స్కై బ్లూ సినిమాటిక్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కేవలం యాడ్స్ కోసం కాకుండా అంతర్జాతీయ బ్రాండ్లను కథలో భాగంగా ఆర్గానిక్గా చూపించబోతున్నారు. దీనివల్ల సినిమాకు గ్లోబల్ లుక్ రావడమే కాకుండా ప్రపంచవ్యాప్త ఆదాయ మార్గాలు మెరుగుపడనున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం సుమారు 160 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. భారతీయ సినిమా చరిత్రలో ఒకే ఒక్క మార్కెట్ హక్కుల కోసం ఈ స్థాయిలో రేటు పలకడం ఓ రికార్డ్. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్ర అనే సాహసికుడి పాత్రలో కనిపించబోతున్నారు. కథ ప్రపంచంలోనే వివిధ దేశాలతో ముడిపడి ఉండడం వల్ల అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం సులభంగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభాగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇటీవలే ఒక పాట చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే తొలివారం నుంచి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ జరగబోతోంది. ఇక ఇందులో మహేష్ బాబు పైన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్గా విడుదల కానున్న ఈ చిత్రాన్ని సుమారు 120 దేశాల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఓవరాల్ రన్లో సుమారు 10,000 కోట్ల కలెక్షన్ని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి విజన్, మహేష్ బాబు క్రేజ్ తోడైతే వారణాసి చిత్రం భారతీయ సినిమాకు లాటిన్ అమెరికా వంటి కొత్త దేశాల్లో శాశ్వత మార్కెట్ను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.